సినిమా చేయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం ఇంకొక ఎత్తు అండి. ఆ రిలీజ్కి పురుటి కష్టాలు పడుతున్నారు. అలాంటప్పుడు థియేటర్లు దొరకట్లేదు. అలాంటప్పుడు ఒక హీరో ఉండి నా సినిమా రిలీజ్ కాదు 15 days బ్యాక్ నుంచి అండి. ఓకే, అంటే ఎంతమంది చూడండి, అంటే ఒక ఫైనాన్సర్ సూసైడ్ చేసుకున్నాడు, చచ్చిపోయాడు అతన్ని అడ్డం పెట్టి గ్యామ్లింగ్ చేసి తమిళ్లో రిలీజ్ చేశారు. సైమంటేషన్ ఏం లేదు. సో ఇక్కడ నేను చేస్తున్నాను, ఇక్కడేమో రిలీజ్ కాదు. అంటే దయచేసి నేను ఒకటే చెప్తున్నా అండి, రాజమౌళి గారు ఈగా అని సినిమా తీశారు, నేను కుక్కపిల్లని పెట్టి తీసుకుంటా. సందీప్ కృష్ణ లాంటి వాడిని మాత్రం పెట్టొద్దండి. ఇంకొక విషయం అండి, పబ్లిసిటీకి రమ్మన్నాను. అతను చూస్తూ ఉంటే వీడియో అతని మదర్ మీద ప్రామిస్ చేసి చెప్పానండి. అతను అంటాడు, నేను పబ్లిసిటీకి రానండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు పెద్దగా నా సినిమా చూడలేదు, తమిళ్లో పెద్ద పేరు ఉందండి. మరి తమిళనాడు వెళ్ళిపో, తమిళనాడు ఉండు, తెలుగు వాళ్ళు ఎందుకు? సార్ ఒక్కటే, నా సినిమా నాకు లాస్ వచ్చింది ఒప్పుకుంటాను. చాలామంది మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ వేరండి, ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంటారు. ఇప్పుడు ఇంతమందికి ప్రతి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. హార్ట్ అటాక్, నాకైతే నా హార్ట్ కొంచెం గట్టిగా ఉందండి, నాకు హార్ట్ అటాక్ రాదు చెప్తున్నా. అలా చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, ఏదో సినిమా చేసుకుందాం, ఏదో ఇండస్ట్రీలో మనం ఉందామని వచ్చేవాళ్ళు. ఇలాంటి హీరో దొరికితే సూసైడే కదా. ఎందుకు? ఒక హీరో ఉండి నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. సార్ ఒకటి చెప్తున్నా, చాలామంది ప్రొడ్యూసర్లు ఇది నేను చూడాలి, అందరూ వినాలి, ఎవరికి వాళ్ళు కామ్గా ఉంటే లైఫ్లో. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, పైరసీ అని చాలాసార్లు చెప్పారు. ఇలాంటి సందీప్ కిషన్ నెగుట్టు ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నేనైనా సరే ఇప్పుడు ఎఫెక్ట్ ప్రొఫెషనల్గా చూపించవద్దండి. నీకు మనసులో ఏమంటే చూపించు. నేను డబ్బులు సినిమా కొనుక్కున్నాను, సినిమా రిలీజ్ అయింది, హిట్ ఆఫ్ లాఫా దేవుడు ఎరిగే. నువ్వు ఒక హీరో అయి ఉండి నువ్వు పబ్లిసిటీకి రాకు, పర్వాలేదు, నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. 15 days నుంచి ఒకే కథ అండి, మీరు చూడండి. అంటే నేను ఒకటే దయచేసి నేను మీ అందరికీ కోరుకునేది, ఇంత పెద్ద హిట్ సినిమా అండి, ప్రతి ఒక్కళ్ళు చూశారు, డిఫరెంట్ పాయింట్తో సినిమా తీశారు. సివి కుమార్ ఎంతమందిని ప్రాబ్లం చేసి రిలీజ్ చేశారో, ఒకటి ఫైనాన్స్ చచ్చిపోయాడు లేదో మీ అందరికీ మీడియా తెలుసు. ఒకటి చచ్చిపోయాడు ఆల్రెడీ, ఒకటి హార్ట్ అటాక్ అయిపోయింది. 19 సినిమాలు అన్ని ఫ్లాపులు. ఇక మీద తీసే, ఇక రన్నింగ్లో ఉన్న సినిమా ప్రొడ్యూసర్లకు కూడా చెప్తున్నాను దయచేసి, అంటే మీరందరూ నాకంటే సీనియర్లు, ఇతను మాత్రం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళే ఇష్టం లేదు, ప్రెస్ మీట్కే రాను, సినిమా దానికే రానన్నాడు. ఓకే, తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు చెన్నై పంపించేయండి. రేపు ఇప్పుడు వినండి సార్, సినిమా అనేది మీకు కూడా తెలుసు, హిట్టు ఫ్లాపు కాదు. ఒక ఆర్టిస్ట్ అయి ఉండి అంటే నాతో డైలీ మాట్లాడు, బ్రదర్ అని ఫోన్ చేసేవాడు, బ్రదర్ అంటూ నా కొంప ముంచాడు, బ్రదర్ అంటూనే మోసం చేశాడు. దయచేసి ఇంకా చాలా ఉందండి. నేను ఎవరి మీద ఎప్పుడు, సందీప్ కిషన్ మీద నాకేం కోపం లేదు. అతను చేసింది అతను ట్విట్టర్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ని అడిగారు, సార్ తెల్లారిన దాకా కూడా సినిమా రిలీజ్ అవ్వదు, కొంతమందితో వెళ్ళి ఎందుకు సినిమా ఆపాలనుకుంటున్నాం, మళ్ళీ అంటాడు ఈ సినిమా నా వాయిస్ లేదు, మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాడు. నేను సినిమా కొంటే నా ప్రాపర్టీకి నువ్వెవరు? నేను మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాను, ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాను, ఇది బాగా రాలేదు. నేను ఇంత ప్రాబ్లం చేస్తే అండి, దయచేసి వినండి సార్ అందరూ, నేను కోర్టుకు వెళ్ళి ఈ సందీప్ కిషన్ ప్రాబ్లం వల్ల, ఈ విలన్ వల్ల నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో సంప్రదించి, కోర్టు లీగల్గా నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్తో రిలీజ్ చేస్తున్న దాన్ని కూడా 11 o'clock షో పడకుండా చేశాడు, కోర్టుని కూడా ధిక్కరిస్తున్నాడు. నేను అందుకే సందీప్ కిషన్ అనే వ్యక్తిని నేనైతే వదలను. లీగల్గా ఏ రకంగా వెళ్ళాలో ప్రతి రకంగా వెళ్తాను, నా సాయశక్తుల ఇలాంటి వాళ్ళని రానికుండా. ఇండస్ట్రీ నేనైనా సరే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు. మనం తెలుగు వాళ్ళమంటే ఒక్క సినిమా తీయండి, మీడియా అయినా సరే ఎక్కడికి మన తెలుగు వాళ్ళని చెప్పే గర్వం ఉండాలి. నువ్వు తెలుగే ప్రెస్ మీట్కి రావు, నాకు ఇష్టం లేదు, ఏంది అది అంటాడు. అసలు ఇది లేదు సార్, నేను అబద్ధం ఆడను, డబ్బింగ్ అని చెప్తానన్నాడు. సందీప్ నీకు 19 సినిమాలు ఆడలేదు కదా, అందుకని సెంటిమెంట్గా వేరే వాళ్ళతో చెప్పించుకుంటా ఈ సినిమా వరకు అని చెప్పాను నేను. అతను డబ్బింగ్ చెప్పినందుకు మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలంట, నేను అతనే రిలీజ్ చేసుకుంటా అంట. ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు సార్, నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను దండం పెట్టి కోరుకున్నది ఏంటంటే, తప్పు మాట్లాడితే నన్ను కూడా క్షమించొద్దు. మీరు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి నిజాయితీ ఉంటే మీరు చేస్తున్నారు. 3 హ్యాకర్లు ఉన్నారు సార్, వాళ్ళు వీడియో పెట్టేస్తారు, అంతలోనే దాన్ని కిల్ చేస్తారు. నేను ఇలా చెప్తున్నానని మొన్న నైట్ నా వికీపీడియా డిలీట్ చేయించారండి ఈ హ్యాకర్లను పెట్టి. ఇంకేం చేయాలి నేను? సో నేను అడిగేది, భగవంతుడి దయ వల్ల నేను ఈ రోజు వరకు
ఫైనాన్స్ పెద్ద మాట, ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాటర్ కూడా తాగలి, టీ అనేది కూడా పెద్ద మాట. వెళ్ళను సార్ నేను, నాకు మీడియా చేస్తే నా సినిమా, నా పాకెట్లో డబ్బులు, ఇదంతా ఫాల్స్ వ్యవహారం. కానీ మళ్ళీ నేను కోరుకునేది సివి కుమారు, సందీప్ కిషన్వల్ల, అన్బు ఫైనాన్స్ నేను చెప్తున్నా, వాళ్ళు ఒకళ్ళు సూసైడ్ చేసుకున్న దాకా 3 సార్లు డేట్ వేశారు. అది అడ్వాంటేజ్ తీసుకున్నారు, రిలీజ్ చేశారు. సైమంటేషన్ ఏమీ లేదు. సరే వదిలేండి సినిమా. అసలు ఒక హీరో దయచేసి మళ్ళీ చెప్పేది ఒక్కటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.